భూమి సిద్ధం చేయడం. మొక్కజొన్న పంటకు భూమి బాగా సిద్ధమైతేనే దిగుబడి ఎక్కువగా వస్తుంది. భూమి లక్షణాలు: నల్లరేగడి లేదా ఎర్రరేగడి భూములు మంచివి. నీరు నిలబడని భూమి కావాలి. చేయాల్సిన పనులు: భూమిని 2-3 సార్లు దున్నాలి. కలుపు, పాత మొక్కల వేర్లు పూర్తిగా తీసేయాలి. చివరి దున్నకానికి ముందు ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు కలపాలి. 2. విత్తనాల ఎంపిక. మంచి విత్తనం లేకపోతే ఎంత శ్రమ పెట్టినా లాభముండదు. మంచి రకాలు: NK30, 900M గోల్డ్, 30V92, పయోనీర్ హైబ్రిడ్. విత్తన పరిమాణం: ఎకరానికి 8-10 కిలోలు. 3. విత్తన శుద్ధి. విత్తనాలను నాటే ముందు శుద్ధి చేయాలి. కార్బెండజిమ్ 2 గ్రాములు కిలో విత్తనం, లేదా ట్రైకోడెర్మా 10 గ్రాములు కిలో విత్తనం. 4. నాటే విధానం. సరైన సమయం ఖరీఫ్ జూన్ నుంచి జూలై, రబీ అక్టోబర్ నుంచి నవంబర్. దూరం: వరుసల మధ్య, మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్లు. 5. మొదటి నీరు. నాటిన వెంటనే నీరు ఇవ్వాలి. భూమిలో తేమ నిలిచేలా చూడాలి. 6. 10 రోజుల తర్వాత మొక్కలు మొలకెత్తుతాయి. పాడైన మొక్కల స్థానంలో మళ్లీ నాటాలి. గ్యాప్ ఫిల్లింగ్. 7. కలుపు నియంత్రణ. రోజు పని: 15వ రోజు మొదటి కలుపు తీయడం, 30వ రోజు రెండో కలుపు తీయడం. మట్టిలో జీవం లేకపోతే పంట లేదు. 1 గ్రాము మట్టిలో లక్షల సూక్ష్మజీవులు ఉంటారు. బ్యాక్టీరియా నత్రజని కరిగిస్తాయి. ఫంగస్ ఫాస్ఫరస్ కరిగిస్తాయి. ఎర్త్ వార్మ్స్ మట్టిని ఊపిరాడేలా చేస్తాయి. అందుకే ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు వేస్తే మట్టిలో జీవం పెరుగుతుంది. మందు కొట్టే సరైన సమయం. పంట వయస్సు. చేయాల్సింది: 8-10 రోజులు తప్పకుండా మందు కొట్టాలి. 15-18 రోజులు మళ్ళీ ఒకసారి. పురుగు ఎక్కువైతే 5-7 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. బెస్ట్ మందుల లిస్ట్ ఒకే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఎమోమెక్టిన్ బెంజోయేట్ 5SG, మోతాదు 4 గ్రాములు 10 లీటర్ల నీరు. ఫలితం: లోపల ఉన్న పురుగు కూడా చస్తుంది. క్లోరాంట్రినిలిప్రోల్ 18.5 SC, కొరజన్, మోతాదు 3 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీరు. ఫలితం: 7-10 రోజుల రక్షణ. స్పైనిటోరం 11.7 SC, మోతాదు 3 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీరు. స్ప్రే చేసే పద్ధతి: స్ప్రే నాజిల్ను మొక్క మధ్య గుండెల్లోకి పెట్టి కొట్టాలి. ఉదయం 6-9 మధ్య లేదా సాయంత్రం 5 తర్వాత చేయాలి. వర్షం వచ్చే ముందు చేయొద్దు. సహజ పద్ధతి: మందుతో పాటు నీమో ఆయిల్ 3 మిల్లీలీటర్లు పర్ లీటర్ నీరు. ప్రతి 7 రోజులకొకసారి స్ప్రే చేయాలి. మందు కొట్టే సరైన సమయం. పంట వయస్సు. చేయాల్సింది: 8-10 రోజులు తప్పకుండా మందు కొట్టాలి. 15-18 రోజులు మళ్ళీ ఒకసారి. పురుగు ఎక్కువైతే 5-7 రోజులకొకసారి స్ప్రే చేయాలి. బెస్ట్ మందుల లిస్ట్ ఒకే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఎమోమెక్టిన్ బెంజోయేట్ 5SG, మోతాదు 4 గ్రాములు 10 లీటర్ల నీరు. ఫలితం: లోపల ఉన్న పురుగు కూడా చస్తుంది. క్లోరాంట్రినిలిప్రోల్ 18.5 SC, కొరజన్, మోతాదు 3 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీరు. ఫలితం: 7-10 రోజుల రక్షణ. స్పైనిటోరం 11.7 SC, మోతాదు 3 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీరు. స్ప్రే చేసే పద్ధతి: స్ప్రే నాజిల్ను మొక్క మధ్య గుండెల్లోకి పెట్టి కొట్టాలి. ఉదయం 6-9 మధ్య లేదా సాయంత్రం 5 తర్వాత చేయాలి. వర్షం వచ్చే ముందు చేయొద్దు. సహజ పద్ధతి: మందుతో పాటు నీమో ఆయిల్ 3 మిల్లీలీటర్లు పర్ లీటర్ నీరు. ప్రతి 7 రోజులకొకసారి స్ప్రే చేయాలి. మొక్కజొన్నలో సాధారణంగా వచ్చే ఫంగస్ రోగాలు. రోగం పేరు. లక్షణాలు: లీఫ్ బ్లైట్, ఆకులపై పొడవైన గోధుమ మచ్చలు. రస్ట్, ఆకు వెనుకవైపు ఎర్రమన్నులు. డౌనీ మిల్డ్యూ, తెల్లపొడి, ఆకులు ముడుచుకుంటాయి. షీట్ బ్లైట్, కాండం దగ్గర పచ్చ గోధుమ మచ్చలు. బెస్ట్ ఫంగిసైడ్లు. ఒకే స్ప్రేకి 1 మందు. 1. ప్రాపికోనజోల్ 25 EC, టిల్ట్ లేదా బ్యానర్. మోతాదు 5 ml 10 లీటర్ల నీరు. పనిచేస్తుంది.
లీఫ్ బ్లైట్, రస్ట్. 2. హెగ్జాకోనజోల్ 5SC కాంట్ ఆఫ్. మోతాదు 5 ml 10 లీటర్ల నీరు. పనిచేస్తుంది రస్ట్, షీద్ బ్లైట్. 3. అజాక్సిస్ట్రోబిన్ 23SC. మోతాదు 5 ml 10 లీటర్ల నీరు. పనిచేస్తుంది అన్ని రకాల ఆకు ఫంగస్. 4. మెటాలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్, రిడామిల్ గోల్డ్. మోతాదు 10 గ్రాములు 10 లీటర్ల నీరు. పనిచేస్తుంది డౌనీ మిల్డ్యూ. ఎప్పుడు కొట్టాలి? మొదటి లక్షణాలు కనిపించగానే, అవసరమైతే 7 మరియు 10 రోజులకు మళ్ళీ, అంటే మందు మార్చి కొట్టాలి. జాగ్రత్తలు: ఒకే ఫంగిసైడ్ మళ్ళీ మళ్ళీ వాడకండి. రొటేషన్ తప్పనిసరి. పురుగు మందు ప్లస్ ఫంగస్ మందు కలిపే ముందు డీలర్ని అడగండి. కోతకు ముందు కనీసం 10 రోజులు గ్యాప్. మొక్కజొన్న పంట కోత ఎలా చేయాలి? పూర్తి గైడ్. మీజ్ హార్వెస్టింగ్ స్టెప్ బై స్టెప్ తెలుగు. నమస్కారం రైతు అన్నతములారా, ఈరోజు మనం నేర్చుకోబోయేది మొక్కజొన్న పంటను సరిగ్గా ఎలా పండిస్తే మంచి దిగుబడి వస్తుందో. చివరి వరకు వీడియో చూడండి. ఒక్క తప్పు కూడా చేయకుండా కోత ఎలా చేయాలో చెప్పేస్తా. ముందు పంట పండిందా లేదా తెలుసుకోవాలి. ఆకులు పసుపు రంగు మారాలి. పొట్టే గట్టిగా ఉండాలి. గింజను నఖంతో నొక్కితే పాలు రావద్దు. కోతకు 10-12 రోజుల ముందు నుంచే నీరు ఇవ్వడం ఆపాలి. అప్పుడే మొక్క పూర్తిగా ఎండిపోతుంది. ఇప్పుడు మొక్కను నేల దగ్గరే కొడవలితో కొయ్యాలి. ఒక కట్టగా కట్టి పొలంలోంచి బయటకు తీయాలి. ఇప్పుడు మొక్క నుంచి పొట్టలను విడదీయాలి. బుట్టల్లో వేసుకుంటూ పోవాలి. పొట్టెలు వేరు చేస్తున్న క్లిప్. ఎండబెట్టడం. పొట్టెలను నేలపై పరిచి 5-7 రోజులు ఎండలో పెట్టాలి. రోజూ తిప్పాలి, తేమపోయేదాకా. ఇప్పుడు గింజలు తీయాలి. 2 పొట్టెలను రుద్దినా సరిపోతుంది. లేదంటే కాన్షెల్లర్ మిషన్ వాడవచ్చు. గింజలపై ఊదితే చెత్త మొత్తం పోతుంది. శుభ్రమైన గింజలే మిగులుతాయి. గింజల్లో తేమ 12% లోపలే ఉండాలి. జూట్ బస్తాల్లో వేసి పొడిగదిలో పెట్టాలి. వేప పొడి లేదా అల్యూమినియం ఫాస్ఫైడ్ టాబ్లెట్ వేస్తే పురుగులు రావు. సరిగ్గా కోత చేస్తే 1 ఎకరానికి 20-30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా మంచి రైతు వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.